అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ. గురుగారు, అక్టోబర్ నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. అక్టోబర్ నెల 2024 సంవత్సరంలో మీనరాశి వారికి అత్యద్భుతంగా ఉంది. ఏలినాటి శని ప్రభావంలో ఉంది. అందువలన వీళ్ళు పాపం ఏ పని చేస్తున్నా సరే ఈ పనికి ఏదో ఒక విధంగా ఏదో ఒక అపనందలు అనేటటువంటివి వచ్చేస్తాయి. వీళ్ళు చేయడం లేదేమో అని. వీరికి ఉన్న గ్రహస్థితిని బట్టి జన్మంలో రాహువు, మరి శని వక్రించి కుంభంలో, గురుడు వృషభంలో, కేతువు కన్యలో, మరి బుధుడు చక్కగా కన్య తులల్లో, రవి మరి తుల వృశ్చికంలో, శుక్రుడు తుల వృశ్చికాల్లో, కుజుడు మిథున కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ మీనరాశి వారికి ఎప్పుడో జరిగినటువంటి అక్రమ సంబంధాల లావాదేవీలన్నీ కూడా ఇప్పుడు అకౌంట్లోకి వచ్చి ఇప్పుడు బదనాం అవడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళు. కాబట్టి అటువంటి వ్యవహారాలు ఏం పెట్టుకోకుండా వీళ్ళు చాలా జాగ్రత్తగా మగవాళ్ళందరూ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క మీనరాశి వారికి విద్యార్థులు గ్యారంటీగా ఫెయిల్ అయిపోతారు. బాగా కష్టపడి చదవాలి. విదేశాలకు సంబంధించి పిలుపులు వస్తాయి వీళ్ళకి. అలాగే విశ్వవిద్యాలయాల్లో వీళ్ళు కోరుకున్న సీట్లు రాకపోయినా ఏదో ఒక కోర్సు సీట్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క మీనరాశి వారికి సంతానానికి సంబంధించి చాలా సంతోషం, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారన్నమాట. జల్సా పురుషుడు అని వీళ్ళని చెప్పుకోవచ్చు. చక్కగా మొత్తం డబ్బంతా కూడా ఖర్చు పెట్టుకుంటూ విందు వినోద కార్యక్రమాలతో, బంధువులతో వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే క్యాసినో, సింగపూర్ వెళ్ళి క్యాసినో ఆడాలి వీళ్ళు. మొన్నటిదాకా జగన్ బెట్టింగ్, చంద్రబాబు నాయుడు బెట్టింగ్ అని లాస్ అయినటువంటి వాళ్ళు, అలాగే ఈ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లో లాస్ అయిన వాళ్ళు ఏం కంగారు పడలేదు, అవసరం లేదు. మళ్ళీ క్యాసినోలు ఉన్నాయి. గోవా, ఇతర రాష్ట్రాల్లో మీ ఫ్రెండ్స్ వెళ్తున్నారు కాబట్టి మన బుధుడికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి మళ్ళీ పాత ఫ్రెండ్స్, దానికి సంబంధించిన ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తారనమాట. ఏం కంగారు అక్కర్లేదు, ఆడుకోవచ్చు, ఏం పర్వాలేదు. అయితే ఆడమని మనం ఎంకరేజ్ చేయకూడదు కాబట్టి వాళ్ళ గ్రహస్థితే వాళ్ళని ఆడేలాగా చేసేస్తుంది అన్నమాట. లేకపోతే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. జాయింట్ కాపురాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు సొంత దుకాణాలు స్టార్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల దగ్గర నుంచి విడిపోయి కొత్త కాపురాలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి వాళ్ళు హెడ్ క్వార్టర్స్కి అటాచ్ అయిపోతామని లెటర్స్ రాసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ మీనరాశి వాళ్ళు పాపం చాలా అమాయకులు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారనమాట. అంటే మాకు లేదు కదండి అంటే మీకు ఒక్కళ్ళకే కాదు కదా, కోటాను కోట్ల మందికి. నాకు నిన్నే ఈ మీనరాశి వాళ్ళు ఒక ఆమె ఫోన్ చేసింది పాపం. అయితే మీరు చెప్పినట్టుగా ఉందండి గురువుగారు, మీనరాశిలో అలాగే జరుగుతుంది. నాకు పిల్లల్ని చదివిస్తున్నాను కానీ భర్తతో స్వల్పమైనటువంటి విరోధాలు ఇవన్నీ కూడా అని చెప్పి పాపం ఆవిడ బాధ ఏదో ఆవిడ చెప్పుకుంది. కానీ అప్రాప్రియేట్గా వచ్చినాయండి అని నాకు అప్రిషియేషన్ అనేటటువంటిది కన్యారాశిలోనూ ఈ యొక్క మీనరాశిలో రావడం జరిగిందనమాట. సో ఈ యొక్క మీనరాశి వాళ్ళంతా కూడా వీళ్ళకి వస్త్రాధరణ, నూతన వస్త్రాధరణ, కొత్త కొత్త వస్త్రాలు కొంటారు. కొత్త కొత్త బిజినెస్లు చేయాలి, మనం బిజినెస్ మ్యాన్ అయిపోవాలి మహేష్ బాబు లాగా అని ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు. అలాగే ఈ యొక్క సినీ రంగంలో, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి వీళ్ళు అనుకున్నది సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి చాలామంది హాస్పిటల్ బెడ్ మీద ఉన్నటువంటి మీనరాశి ముసలి వయసులో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ ఆరోగ్యాన్ని చూసుకుంటూ. అలా కాకుండా ఏమాత్రము హుషారుగా కనుక చేసినట్లయితే యమ దంష్ట్రాల కాలం అంటాం. అంటే యముడు కోరలతో వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడును చైత్రమాసం, దసరాలో, శరన్నవరాత్రులు కాబట్టి పైకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే వార్ధక్య దశలో ఉన్నారో అటువంటి వాళ్ళు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క దసరా సమయంలో వీళ్ళు పూజలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా కనుక లేకపోతే వీళ్ళు దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉన్నాయి.
ఇక ఆరోగ్యపరంగా వీళ్ళకి పక్షవాతం, లేకపోతే నరాలకు సంబంధించినటువంటి ఎక్సైట్మెంట్ అన్నీ ఏ రోగమైతేనేమి నరాలకు సంబంధించి యూరిన్ వెళ్ళేటప్పుడు పట్టు ఉండకపోవడం నరంలో, సో అలాగా అకస్మాత్తుగా వచ్చేయడం, ఇలాంటి వ్యాధులు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. గురుగారు, మీన రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఏలినాటి శని జరుగుతుంది కదా, అందువలన ఈ ఏలినాటి శనిలో సాంప్రదాయబద్ధంగా మనం చెప్పుకొస్తున్నట్టుగా ఈ యొక్క శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలా, ఇవన్నీ ఒక ఎత్తు. నల్ల నువ్వుల దానము, తర్వాత కిలో పావు నల్ల నువ్వులని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటల వరకు ఇవ్వడం. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లల్లో జరిపించుకోవాలి. ఈ విధంగా దసరాలో ఇప్పుడు మనము బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆరాధన మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంట్లో మహాలక్ష్మి కానీ, సరస్వతి కానీ, దుర్గమ్మ ఫోటో కానీ పెట్టుకొని చక్కగా ఇంట్లో మనం ఈ పూజలు అనేటటువంటిది కంపల్సరీ చేసి తీరాలి. అంటే ఎవరైతే ఈ రకంగా ఈ నెలంతా కూడా వీళ్ళు చేస్తారు, అటువంటి వాళ్ళకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండడానికి అవకాశం ఉంది. అక్టోబర్ నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. ఈ నెలలో మరి మీ చుట్టూ ఒక పురుషుడు తిరుగుతున్నాడు. ఎలా ఉన్నాడో తెలుసా? నల్లని వస్త్రధారణ చేసి నల్లగా ఉన్నాడు అనమాట. అదేవిధంగా ఒక స్త్రీ మీ చుట్టూ వెంటాడుతూ తిరుగుతుంది. అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇప్పుడు ఇది. ఈ నెలలో కనుక మనము ఎవరైనా సరే ఆడవాళ్ళ జోలికి వెళ్ళినా, మహిషాసురుడు వెళ్ళాడు, ఏమైపోయాడు? చండ ముండ శుంభ నిశుంభ రక్తబీజ ధూమ్రలోచన ఇటువంటి వాళ్ళందరినీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోయింది. ఈ మాసము పరమ పవిత్రమైనటువంటి ఆశ్వేజ మాసం వస్తోంది. మరి అటువంటి స్త్రీ శక్తిని, ఫెమినైన్ ఎనర్జీని గౌరవించడం కోసం మరి పెట్టబడినటువంటి నెల పండుగ ఇది. అంతేగాని ఎవరో ఏదో వీడియోలో మనకి ఒక 50 లక్షల రూపాయల ఆస్తి వస్తుంది, లేకపోతే ఒక స్త్రీ మీకు వల్ల కలిసి వస్తుంది అని చెప్పేసి పిచ్చి పిచ్చి కవిత్వాలు చేసుకొని, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకొని అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం కోసం అమాయకులైనటువంటి ఆడవాళ్ళ జోలికి కనుక వెళితే ఆ చుట్టూ తిరిగేటటువంటి స్త్రీ శక్తి మీ వెనకాలే ఉంటుంది. వచ్చే నెలలో మీకు ఇప్పుడు ఈ నెలలో అసలే కష్టాల్లో ఉన్నావురా బాబు, ఈ జాతకం ఎలా ఉంది అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఇంకా డబల్ బాధలతో ఏ ఫలితాలు చేసుకున్న వాడికి చేసుకున్నంత దేవా మహాదేవా అని అంత అటువంటి దుష్ఫలితాలని నెక్స్ట్ మంత్లో డబల్ ఫలితాన్ని ఇవ్వడానికి కాచుకొని కూర్చుంది ఆ స్త్రీమూర్తి. అలాగే యమదంష్ట్రాలు, యముడు కాసుకొని కూర్చున్నాడు. ఎవరైతే వార్ధక్య దశలో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యం చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఆల్కహాల్ సేవిస్తూ మందు తాగుతూ ఆ తర్వాత ఈ మధుమాంసాలు తింటూ మత్తులో తొలతూగుతూ మరి జాగ్రత్తగా కనుక వెనక కుటుంబాలని అందరినీ కూడా గుర్తుంచుకోకుండా మన ఇష్టానుసారంగా కనుక డ్రైవింగ్లు చేసినట్లయితే మరి అటువంటి వాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ యమధర్మరాజు వీళ్ళని తీసుకెళ్ళిపోవడానికి యమదంష్ట్రాలు అనేటటువంటివి రెడీగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఈ అప్రియం నా భ్రూయాత్ ప్రియం, శుభం భ్రూయాత్ అన్నారు. శుభం చెప్పు, అప్రియం చెప్పొద్దని. ఒక మూర్ఖుడు నాకు ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగాడు? ఏమండి నీకు అంత నాలెడ్జ్ ఉందా ఈ యొక్క యాక్సిడెంట్లు అవుతాయనంటే ఖచ్చితంగా అవుతాయి అన్నమాట, అందులో డౌటే లేదు. ఎందుకంటే నువ్వు తాగేసి తందనాలు ఆడుతూ, నువ్వు మత్తులో తొలదూగుతూ, నువ్వు నీ ఇష్టం వచ్చిన సారంగా పోలీసు వాళ్ళు చెప్పినట్టు హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్ల మీద తిరుగుతుంటే యాక్సిడెంట్లు అవ్వా? దానికి నువ్వు అడిగినటువంటి క్వశ్చన్స్, మీకు వాడు అడిగిన క్వశ్చన్స్కి అందరికీ నేను సమాధానం ఇస్తున్నాను. ఇప్పుడు ఇందులో కంప్లీట్ విత్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ నేను చెప్తున్నాను. ఒక అధర్వణ వేద పండితుడిగా, ఒక ఐఐటి మెడ్రాస్లో ఒక ప్రొఫెసర్గా, ఐఐటి మెడ్రాస్లో చదువుకొని మరి ఫిజిక్స్లో అందులో చేసినటువంటి వాడిని నేను. కాబట్టి నేను చెప్పేది పక్కాగా నగ్న సత్యమైతేనే చెప్తాను. నాకున్నది నాలెడ్జ్ కోసం కాదు పేరు. అక్కడ మనకున్నది ఏంటంటే ఓపెన్ ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొడతామని చెప్పేసి ఆ పేరు నాకుంది. కాబట్టి వాడెవడో గొట్టంగాడేదో అడిగాడనో జరుగుతాయా లేదా జరగవా అంటే తల్లిదండ్రులకు తిండి పెట్టరు మీరు,
పితృదేవతలు మిమ్మల్ని పట్టుకోకూడదు. ముండల ముఠాకూరలు అయిపోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు మీ ప్రవర్తనలు మీరు చేసుకోవచ్చు. ఇంట్లో పాపం పెళ్ళాలు మిమ్మల్ని నమ్ముకొని ఉంటే ఆ పెళ్ళాలని కేర్ చేయకుండా లవర్స్ని సినిమాలకి, పార్కులకి, తర్వాత టూర్స్కి మీరు తీసుకెళ్తూ ఉంటారు. ఇవన్నీ మీ భార్యల పాపం అమాయకులు, వాళ్ళకి తెలియదేమో కానీ గురువుని నేను కనిపెడతా ఉంటాను. కంపల్సరీ మీ చార్ట్ అలా చూడగానే మీతో మాట్లాడితేనే వైబ్రేషన్స్ క్యాచ్ చేస్తాను. కాబట్టి ఎవడైతే మరి తల్లిదండ్రులకి తిండి పెట్టడో అటువంటి వాడికి రోషం పొడుచుకొని వస్తుంది ఎవరికైనా సరే. కాబట్టి ఇటువంటివన్నీ పనులు అనవసరంగా చేసుకోకండి. ఎవడో చెప్తాడు ఇప్పుడు తాగితే తప్పులేదు అని. తాగితే తప్పు లేకపోవడం ఏమిటి? పంచమహాపాతకాల్లో తాగుడు ఒకటి. తాగుడు అంటే ఏంటి? కేవలం ఆల్కహాల్ అని కాదు అక్కడ అర్థం. కూల్ డ్రింక్ తాగట్లేదా? ఇది అలాగే. కానీ శృతి మించి డోస్ పెంచేసి ఈ యొక్క తాగి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. అలాగే అసలే శుక్రుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో తిరిగేస్తున్నాడు. అందువలన ఇక్కడ మీరు కెలక్కపోయినా సరే మిమ్మల్ని కెలికేయడానికి దుష్ట స్త్రీలు రెడీగా ఉంటారు. వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నేను చెప్పింది ఇవన్నీ కూడా తెలిసే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక వీడియో రిలీజ్ చేసేటప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు చూస్తారు, ఆ తర్వాత సంస్కారవంతులు చూస్తారు, అందరూ చూస్తారు. కాబట్టి ఏది చెప్పినా సరే విత్ అలర్ట్ పొజిషన్లో నేను చెప్తాను. కాబట్టి నాయనా ఎవరైనా సరే ఇవి అక్షరాల ఇలాంటి వాటిలో ఇరుక్కోకండి, మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకోకండి, స్త్రీమూర్తులతో ఆడుకోకండి. స్త్రీమూర్తులు చాలా ఆదిశక్తి మహిషాసురుడు ఇలాగే ఆడాలనుకుంటేనే వాడిని తొక్కి పడేసింది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. గురువు యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ జాగ్రత్తగా ఉండండి. శుభమస్తు.